ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రాదులకు, మీ పిల్లలకి, మీ యవనస్తులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నా కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. పరిచర్యలో చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు వెళ్ళడం, రెస్ట్లెస్గా ఉండడం, వేళకు భుజించకపోవడం, ఇటువంటి అన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభు సాయం చేస్తున్నాడు. అనారోగ్యంతో ఉండి పరిచర్యకి ఆగిపోకుండా నాన్ స్టాప్గా మినిస్ట్రీకి వెళ్ళడానికి, అటు ఇటు వెళ్ళడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. దేవుని వాక్యం బోధించడానికి. నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను అని భక్తుడు చెప్పినట్లుగా పరిచర్యతో హిజ్కియా చెప్పాడు, నేను నా శేష దినములు, నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము అని చెప్పాడు. భక్తుల యొక్క తీర్మానాలు చూడండి. తమ జీవితాంతం ప్రభు సేవలో ఉండాలని. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఆశయం, మన డిజైర్, మన డ్రీమ్ ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభువులో ఎదగాలి. ప్రభు సన్నిధిలో ఎదగాలి. ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించుము అని అబ్రహాం అడిగాను. కాబట్టి దేవుని సన్నిధితో మనం సంబంధం కలిగి ఉండాలి. దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఈ సజీవులున్న దేశంలో మనల్ని నిలిపాడు. శాశ్వత సజీవులు ఉన్నటువంటి ఒక దేశానికి మనం వెళ్తాం. కిందున్న దేశం నుంచి పైనున్న దేశానికి వెళ్తాం. పైనున్న దేశంలో శాశ్వతంగా ఉంటాం. ఈ షార్ట్ లైఫ్లో 70, అధిక బలం ఉంటే 80, ఈ జీవితంలో ప్రభువుకు నమ్మకస్తులుగా ఉందాం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానాలు మనకున్నాయి. కనుక ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడకు సిద్ధంగా ఉందాం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఉదయకాలపు మీ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ మెడిటేషన్ 1 అధ్యాయము, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, మరి ఎక్కువ 10-15 అధ్యాయాలు చదవద్దు. స్లోగా చదవండి. అవసరమైతే చదివిన అధ్యాయం మళ్ళీ చదవండి. 1 అధ్యాయమే 2-3 సార్లు. ఒకసారి చదివినప్పుడు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ రెండోసారి, మూడోసారి, అలాగా 3 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. నేను ఇలాగా ఇప్పటికే ఇంచుమించు ఒక 14 సందేశాలు అయిపోయినాయి. ఈ 14 సందేశాల కోసం ఇంచుమించు 20 సార్లు 30 సార్లు చదివాను ఈ అధ్యాయాన్ని. మళ్ళీ అదే సమయంలో ఒక వచనాన్ని మళ్ళీ అందులో ఏమైనా దాగి ఉన్నాయా దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ కొన్ని పదాల యొక్క మూల భాషలో ఏమున్నాయని అర్థం చేసుకోవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకుందాం. మార్నింగ్ ఖచ్చితంగా దేవుని వాక్యం. ఎవరో దేవజనులు చైనా దేశానికి మిషనరీగా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అనుకుంటారు. ఆయన చెప్పాడు, నో బైబిల్, లేదా నో బైబిల్ రీడింగ్, నో బ్రేక్ఫాస్ట్. అనగా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఎందుకంటే నేను బైబిల్ చదవలేదు. నో మినిస్ట్రీ, నో మీల్స్ అని అనుకోవాలి. చూడండి, నో డిసైప్లింగ్, నో డిన్నర్ అనుకోవాలి. నో సర్వీస్, నో స్నాక్స్, ఇలా అనుకోవాలి. తీర్మానం చేసుకోవాలి. మనం పని చేయాలి, సువార్త పని చేయాలి. మన వ్యక్తిగతమైన పనులు, దేవుని పని చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి.
నిన్నటి ఎపిసోడ్లో మనం మారు మనస్సు పొందకపోతే ఏమవుతుంది? మారు మనసు పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే, దానివల్ల పెద్ద తేడా లేవు అని అనడానికి వీల్లేదు. మారు మనసు పొందకపోతే జరిగేటువంటి 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. స్తోత్రం. 1, ప్రభు ఆత్మానుభవంలో, ఆ స్పిరిచువల్ ఫీల్డ్లో, ఆ స్పిరిచువల్ రెల్మ్లో, ఆ ఆత్మీయ రంగంలో, ఆత్మీయ విషయాల్లో నీకు ఎటువంటి పాత్ర ఉండదు. ఆత్మానుభవం విషయంలో నువ్వు అన్యుడిగా మారేటువంటి అవకాశం ఉంది. నువ్వు పశ్చాత్తాపడకపోతే, మారు మనసు పొందకపోతే, ఇదిగో ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. స్తోత్రం. కాబట్టి దేవుని కార్యములో, ఆత్మ కార్యములో పాలు పంపులు కావాలంటే పశ్చాత్తాపము ప్రాముఖ్యమైనది. 2, మారు మనసు లేకపోతే ఏమవుతుంది? స్తోత్రం. ప్రార్థించలేము. ప్రార్థిస్తాం, కానీ యుక్తంగా ప్రార్థించడం మనకు రాదు. యుక్తముగా ప్రార్థించలేని పరిస్థితి. ప్రభువును వేడుకోవడానికి ముందుగా మారు మనసు పొందు. ఈ మనస్సు మారితే వేడుకోవాలని తలంపు పడుతుంది. అరే ఆయన వేడుకుందాం. ఒకడు విశ్వసించకపోతే విశ్వసించు వానికి ఎట్లు ప్రార్థన చేయగలడు అని రోమాపత్రిక 10వ అధ్యాయంలో ప్రశ్న ఉంది. స్తోత్రం. విశ్వసించాలి అనగా మారు మనసు పొంది ప్రభువును వేడుకోవాలి. విజ్ఞాపన చేయడానికి, మొరపెట్టడానికి, మనవులు తెలియజేయడానికి మారు మనసు అనే మెట్టు దాటి వస్తేనే మనం ప్రార్థన అనే అనుభవంలోకి వెళ్ళగలం. అంతేకాకుండా 22వ వచనంలో, కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకుని, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. హృదయాలోచన, ద ఇంటెన్షన్, ఈవిల్ ఇంటెన్షన్ ఆఫ్ యువర్ హార్ట్, నీ యొక్క ఉద్దేశాలు, దుర్బుద్ధి, పాడుబుద్ధి, వ్యాపార బుద్ధి, డబ్బే సమస్తం, ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వచ్చును అనేటువంటి ఆ సత్యాన్ని బలంగా నమ్మినటువంటి అనుభవం. స్తోత్రం. 3వ విషయము, ప్రభు ఇచ్చిన క్షమాపణ పొందుకోలేదు. ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. హీ ఈజ్ రెడీ టు ఫర్గివ్. బట్ ఆర్ యు రెడీ టు రిపెంట్? నువ్వు పశ్చాత్తాపడితే, పశ్చాత్తాపముతో ప్రమేయము లేకుండా కూడా క్షమించగలడా అంటే క్షమించగలడు. ఉదాహరణకి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. అక్కడ పశ్చాత్తాపం వ్యక్తం కాలేదు. రావడంతోనే పశ్చాత్తాపాన్ని గురించి ప్రసంగం చేసిన దాని ఫలితంగా వాడు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకుండా ఆంతర్యములో పశ్చాత్తాపడ్డాడు కాబట్టి క్షమించాడేమో అని వ్యాఖ్యానించడానికి వీల్లేదు. అతను పశ్చాత్తాపడే పరిస్థితుల్లో నీ పాపములు క్షమించబడ్డాయి. ఆ పాపముల వల్ల వ్యాధి వచ్చింది. వ్యాధిని బట్టి మంచానికి అతుక్కోబోయాడు. ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా కుమారుడా, ముందు నీకు స్వస్థత రాని, తర్వాత మెల్లగా నీ మైండ్ అంతా సెట్ అయిన తర్వాత మారు మనసు గురించి తర్వాత ఆలోచిద్దాంలే అని కాదు. పాపాల క్షమాపణ గురించి మళ్ళీ ఆలోచిద్దాంలే అని కాదు. ఈ పాపాలు క్షమించబడ్డాయి. కొన్నిసార్లు ఇతరుల పక్షాన మనం విశ్వసించాలి. అలాగని ప్రతిసారి ఇతరుల పక్షాన విశ్వసించమని కాదు. ఇతరుల పక్షాన నేను విశ్వసిస్తుంటే ఇతరులు ఏం చేస్తారు? ఇతరులు, ఇది వ్యక్తిగతమైన అవసరత కాబట్టి వాళ్ళు అడగాలి, ప్రభువుని అడగాలి. ప్రభువా నా కూతుర్ని క్షమించు, నా కొడుకుని క్షమించు, నా భార్యను క్షమించు, నా భర్తను క్షమించు అంటాం. కానీ ఈ భర్త, భార్య, బిడ్డ, కొడుకో, కూతురో వాళ్ళలో పశ్చాత్తాపం లేకపోతే ఎలాగా? మా పితరులు చేసింది తప్పండి, క్షమించు అని దానియేలు, నెహెమ్యా వీళ్ళు ప్రార్థన చేశారు. ఐడెంటిఫికేషనల్ రిపెంటెన్స్ అన్నారు.
వాళ్ళు చేయని దానికి, వాళ్ళ పితరులు చేసిన దానికి వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. సరే, అక్కడ ప్రభు వాళ్ళని అంగీకరించాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే పాయింట్ ఏంటంటే, పశ్చాత్తాపం అనేది వ్యక్తిగతమైనది. పశ్చాత్తాపం కొన్నిసార్లు ప్రదర్శించబడుతుంది, కొన్నిసార్లు ప్రదర్శించబడదు. పశ్చాత్తాప అనుభవం మనకు కావాలి, మనసాంతర అనుభవం లేదా మారు మనసు అనుభవం. ప్రభు ఇచ్చిన క్షమాపణ మనం పొందుకోలేము. విమోచనము అనగా పాప క్షమాపణ. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన క్షమాపణ అనుభవంలోకి రావాలి, క్షమించబడేటువంటి అనుభవం. స్తోత్రం. అమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక మీద తప్పు చేయొద్దు, వెళ్ళిపో, మరింత ఎక్కువ కీడు జరుగుతుంది, జాగ్రత్త అనే హెచ్చరికలు లేఖనాల్లో ఉన్నాయి. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లో 4వ విషయం, రాబో ఉగ్రత ఒకటి ఉంది. ఉగ్రత వస్తుంది కాదా? వస్తుంది. ఎవరికి ఉగ్రత? అందరి మీదకి వస్తుంది. నరకము ఉగ్రత. దేవుని రాజ్యము వస్తుంది. ఓకే, యేసు ప్రభు రాబోతున్నాడు. యేసు ప్రభు రాకడ అందరికీ సంతోషం కలిగించే విషయం కాదు. పరిశుద్ధులకి ఓకే, ఆయన రావడం మంచిదే. కానీ పాపుల పరిస్థితి ఏంటి? తీర్పుకు గురవుతారు కదా, అప్పుడు వాళ్ళకి ఇబ్బందే కదా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత, దైవికమైన నీతి చేత కాదు, స్వనీతి చేత. దుర్నీతి అనేది స్వనీతి అని, లోక సంబంధమైన నీతి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, అనగా సువార్తను అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను, భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం అంట పరలోకము నుండి ఏమవుతుందట? రివీలింగ్, బయలుపరచబడుతున్నది. బయలుపరచబడడం అంటే మనకు తెలుసు, మరుగ్గా ఉండి అది తెలియబడేయడం. దాచిపెట్టాం, ఏముందో చూస్తున్నాం, టెన్షన్గా ఉంది, మెల్లగా ఓపెన్ చేసాం, ఉన్న వస్తువు కనిపించింది, ఆహా లేదు, ఏమి లేదా అని అనుకున్నాం. దేవుని స్తోత్రం. 1వ అధ్యాయము 18వ వచనం నేను టీపీటీలో చదువుతున్నాను. ఫర్ గాడ్ ఇన్ హెవెన్ అన్వీల్స్ హిస్ హోలీ యాంగర్, breaking forth against every form of sin, both toward ungodliness that lives in hearts and evil actions. For the wickedness of humanity deliberately smothers the truth and keeps people from acknowledging the truth about God. స్తోత్రం. పరలోకము నుంచి దేవుని ఉగ్రత, పైనుంచి నూతన యెరూషలేము పట్టణము దిగి వచ్చున్నది. ఓకే, అది బాగానే ఉంది. కానీ దేవుని ఉగ్రత బయలుపరచబడుతున్నది భక్తిహీనుల మీదకి, సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను. స్తోత్రం. కాబట్టి మనం ఆలోచించిన మాట, పరలోకపు ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి బాప్తిజం అనేటువంటి షార్ట్ కట్ మెథడ్లోకి వెళ్తున్నటువంటి తన సహోదరులైనటువంటి వారందరినీ యోర్దాను నది దగ్గర బాప్తిజం ఇచ్చి యోహాను గద్దించాడు. స్తోత్రం. రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి. స్తోత్రం. అలా తప్పించగలడు యేసు. రాబో ఉగ్రతను తప్పించడానికి శక్తి కలిగిన వాడు యేసు. దేవుని స్తోత్రం. కానీ మారు మనసు లేకపోతే ఉగ్రతను మనం తప్పించుకోలేము. మారు మనసు ఉందా, ఉగ్రతను తప్పించుకుంటాం. మారు మనసు లేదా, ద wrath will come. No repentance, no spiritual experience, spirit experience. No repentance, no prayer. No repentance, no forgiveness. No repentance, no grace. Only wrath. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది, ఇంకో 12 నిమిషాల సమయం ఉంది కనుక ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8:26. ప్రభు దూత, నీవు లేచి తక్షణముగా వెళ్ళి యెరూషలేము నుండి
గాజుకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు 8వ అధ్యాయము 26వ వచనం. Then the Lord's angel said to Philip, now go south from Jerusalem. స్తోత్రం. On the desert road to Gaza. గాజు కాదు, గాజా. He left immediately on his assignment. అప్పుడు దేవుని దూత చెప్పాడట, ప్రభు దూత చెప్పాడట, ఏమని? ఎప్పుడు? పేతురు యోహాన్లు తిరిగి యెరూషలేముకి వెళ్ళినప్పుడు. అప్పుడు ఏం చెప్పాడు? నౌ గో సౌత్, దక్షిణం వైపుగా వెళ్ళమన్నాడు. డౌన్ సౌత్, కిందకి వెళ్ళమన్నాడు, ఉత్తరానికి కాదు. ఫ్రమ్ జెరూసలేం, యెరూషలేములో నుంచి అరణ్య మార్గంలో, ఎడారి మార్గంలో, గాజా వెళ్ళేటువంటి ఆ ఫిలిష్టియా మార్గంలో వెళ్ళమని చెప్పాడు. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. ఒక దేవత ఫిలిప్పుతో, ఒక దేవదూత, స్తోత్రం, ఒక దేవత ఫిలిప్పుతో లే, దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజా వెళ్ళి ఎడారి దారిని చేరుకో అని అన్నాడు. స్తోత్రం. అని అన్నది కాదు, అన్నాడు అని అన్నది. దూత వచ్చింది అని క్రిస్మస్ పాటలు పాడుతుంటాం. వచ్చింది కాదు, వచ్చాడు. Then an angel of the Lord spoke to Philip saying, get up and go south along the road that goes down from Jerusalem to Gaza where it is desert. జనారణ్యములో నుంచి అరణ్యములోకి వెళ్ళమని. స్తోత్రం. జనారణ్యం కన్నా సాధారణ అరణ్యమే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ అరణ్యములోని మృగాలకి దయా సానుభూతి జాలు ఉంటాయేమో కానీ ఈ జనారణ్యంలో కొన్ని మృగాలు ఉన్నాయి చూసారా, అమ్మో, వాటికి అసలు జాలి సానుభూతులు లేవు. కఠినంగా వ్యవహరిస్తారు, సాడిస్టులుగా బిహేవ్ చేస్తారు. మామూలు అరణ్యం కన్నా జనారణ్యం ప్రమాదకరమైంది. సరే, ఇప్పుడు ఆ మాట చెప్పడానికి కాదు. అరణ్య మార్గమును కలుసుకో, ఎవరిని కలుసుకోమని కాదు. ఒక క్రాస్ రోడ్స్ దగ్గరికి, ఒక జంక్షన్ దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు. అక్కడికి వాళ్ళ కోసం నువ్వు వెళ్ళు. ఎవరు ఏంటని చెప్పలేదు. తర్వాత స్తోత్రం 29లో అప్పుడు ఆత్మ పిలుపుతో, 26లో ప్రభు దూత, 29లో దేవుని ఆత్మ. ప్రభు దూత వెళ్ళిపోయాడు, ఇప్పుడు దేవుని ఆత్మ మాత్రమే ఉన్నాడు. దూత దృశ్యంగా కనిపించే అవకాశం ఉంది, అదృశ్యం కూడా ఉండే అవకాశం ఉంది. ప్రభు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి, వస్తున్నటువంటి రథం దగ్గరికి వెళ్ళి, ప్రభుదూత ఎక్కడికి చెప్పాడో దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ అక్కడికి నించోబెట్టిన తర్వాత అక్కడికి ఒక వాహనాన్ని రప్పించాడు. నువ్వు వెళ్ళమన్న చోటికి వెళ్తే నీకోసం రావాల్సిన వాహనం వస్తుంది, నిన్ను తీసుకుని పోవడానికి, నిన్ను నడిపించుకొని పోవడానికి, నీతో మాట్లాడడానికి. స్తోత్రం. గమనించాల్సిన విషయం ఇక్కడ ఒక చిన్న విషయం. ప్రభుదూత నీవు లేచి, రైజ్ అప్, గెట్ అప్, నీవు లేచి, ఈ మాటనే కొద్దిగా ఆలోచించి తర్వాత పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను. అతడు తిని త్రాగి లేచి వెళ్ళను అని ఆదికాండంలో 25వ అధ్యాయంలో ఏశావుని గురించి రాశాడు. అతడు లేచి వెళ్ళిపోయాడు. ఆకలితో పడి ఉన్నాడు, అన్నీ మర్చిపోయి పడి ఉన్నాడు. ఇక్కడ రాయబడి నువ్వు లేవడం అంటే అక్షరార్థంగా ఆత్మీయంగా లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. నిద్రపోతున్న శిష్యులను ఉద్దేశించి ప్రభు చెప్పాడు, చాలే ఇంక నిద్ర, ఇక చాలు, లేండి, మనం వెళుదాం. ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు, లెట్స్ గో. చూడండి, అబ్రహామా లేయి, నువ్వు లేచి. లేవడం అనే దానికి ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేవడం అంటే ఎక్కడో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేరు దగ్గర రకరకాల వ్యాధులు కలిగిన వాళ్ళు పడిపోయినారు.
పడద్రోయబడి ఉన్నారు. వ్యాధి నిన్ను పడేస్తుంది, నిన్ను లేవకుండా చేస్తుంది. రోగశేఖ అంటి పెట్టుకుంటాడు, వాడు లేవలేడు, వాడిని ఎవరో లేపాలి. స్తోత్రం. ప్రభు దూత చెప్పిన మాట, లేవయ్యా, గెటప్. నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి మనతో దేవుడు చెప్పేట మాట, గెటప్, రైజప్. స్తోత్రం. మనం కూడా చాలాసార్లు ఈజీగా డిసప్పాయింట్ అయిపోతాం, చిన్న చిన్న వాటికి నిరాశ నిస్పృహకు గురవుతాం. గెటప్. స్తోత్రం. దేవుడు మనతో చెప్పేటట్టు మాట, ఈరోజు మనతో చెప్పే మాట, గెటప్, దక్షిణానికి వెళ్ళు అనగా మీరు ఉంటున్న ఊరికి దక్షిణ వైపుగా వెళ్ళమని కదా దాని అర్థం. నేను ఉంటున్నట్టు నెల్లూరుకి దక్షిణ వైపుగా, లేదా కొత్తూరు వైపుగా, భుజబుజి నెల్లూరు వైపుగా వెళ్ళమని కదా దాని అర్థం. నువ్వు ఉన్న చోటు నుంచి ఎక్కడికో వెళ్ళు, మరో చోటుకి వెళ్ళు, కొత్త ప్రదేశానికి వెళ్ళు, కొత్త వ్యక్తిని కలుసుకో, కొత్త అనుభవాన్ని కలిగి ఉండు. స్తోత్రం. దేవుని స్తోత్రం. లేవడం గురించి నేను దేంట్లోంచి లేవాలి? లేవడం అంటే పడిపోయిన స్థితిలో ఉన్నాడు, అతన్ని దేవుని ఆత్మ లేపాడు, దేవుడు లేపాడు, ప్రభుదూత లేపాడు. పడిపోయినటువంటి దాసుడిని యజమానుడు లేపగలడు. యజమానుడు పడిపోడు, కానీ దాసుడు పడిపోతాడు. దాసుడిని లేపుతాడు యజమానుడు. మన పరమ యజమానుడు, భూలోకపు యజమానుడు పడిపోతానేమో కానీ పరమ యజమానుడు పడిపోడు. ఆ పడిపోయిన ప్రతి వాడిని లేపేటువంటి యజమానుడు ఆయన. దాసునికి తన హస్తం ఇచ్చి, దక్షిణ హస్తం ఇచ్చి లేపేటువంటి దేవుడు. సరే, దేవుని స్తోత్రం. 8వ అధ్యాయము 17వ వచనంలో గమనిస్తే, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. స్తోత్రం. పిలుపు పరిచర్య చేశాడు, కానీ పరిచర్యలో పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం ఎక్కడ కనిపించలేదు. అరే, ఇదేంటిది, పేతురు యోహానులు వచ్చారు, నేను ఇంత రిస్క్ తీసుకొని ఇంత కష్టపడి నేనే కదా ఇక్కడ పరిచర్య చేసింది, కానీ ఘనత అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందేమని అతను ఆలోచించాడు, అసూయపడ్డాడని నేను అనలేదు. కంపారిజన్స్ అవసరం లేదు, పోలికలు అవసరం లేదు. అతనిలాగా నేను పరిచర్య చేయలేకపోయినా, అతనికి వాహనం ఉంది, నాకు వాహనం లేదే, పోల్చుకోవద్దు. పోల్చుకోవడం వలన మనము గ్రహింపును కోల్పోతాం. డోంట్ కంపేర్. స్తోత్రం. ఇక్కడ జరిగిన విషయం, అతను వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఫైర్, పవర్ని చూసి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యాడు. నాకు లేదే, ఇది మాకు లేనిదే, మా పాస్టర్ గారికి లేనిదే అని గారడి సీమోన్ అనుకున్నట్లుగా, మాజీ గారడి సీమోన్ అనుకున్నట్లుగా. దేవుని స్తోత్రం. పోల్చుకోవడం నుంచి, రైజ్ అప్ ఫ్రమ్ కంపారిజన్స్. మెగా చర్చెస్ను చూసి మినీ చర్చెస్ కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరు పరిచయం వాళ్ళది. స్తోత్రం. అందరూ బోధించాలనేవి లేదు, అందరూ ప్రవచించాలనేవి లేదు, అందరూ సువార్తిక ఎవరికి అనుగ్రహించబడిన కృప చొప్పున వాళ్ళు చేస్తారు. రెండో విషయం, 8వ అధ్యాయము 22వ వచనం. స్తోత్రం. మన చదువు, ఈ నీ చెడుతనం మానుకొని మారు. చాలండి. స్తోత్రం. అతను పడిపోయిన స్థితిలో ఉన్నాడు. తనకు తెలియకుండా తన సంఘ సభ్యుడైన వాడు తనకు క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. క్లోజ్ సర్కిల్లో ఉన్నటువంటి సీమోను పడిపోయిన స్థితిలో, పశ్చాత్తాప పడకపోవడంలో నుంచి, లౌకికమైన దుఃఖములో నుంచి లేవాలి. పశ్చాత్తాప పడని స్థితిలో నుంచి, రెబలియన్లో నుంచి రిపెంటెన్స్లోకి రావాలి. రిపెంటెన్స్లోంచి రెబలియన్లోకి కాదు. యూ హ్యావ్ టు రైజ్ అప్ ఫ్రమ్ రెబలియన్ టు రిపెంటెన్స్. రెబల్గా ఉన్నావా, రిపెంట్గా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతను కూడా, మన ఫిలిప్ పాస్టర్ కూడా రియలైజేషన్లోకి రాలేకపోయాడు. చూడండి, అన్రియలైజ్డ్గా ఉన్న స్థితిలోంచి లే. స్తోత్రం. పోల్చుకోవడం నుంచి లేవాలి, పశ్చాత్తాప పడకపోవడం నుంచి లేవాలి. 8వ అధ్యాయము 23వ వచనంలో, నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. నాకు ఫిలిప్ పాస్టర్ చెప్పాడు అని కాదు, నాకు మా సహోదరుడు చెప్పాడని కాదు, నన్ను ఇక్కడికి పిలిచినటువంటి గెస్ట్ స్పీకర్గా నన్ను పిలిచినట్టు ఆయన చెప్పాడని కాదు. నాకు కనబడుతున్నది అనగా దర్శన వనములో పనిచేస్తున్నటువంటి పీటర్ గారు, ఆత్మలో వివేచించి చూసినట్టు పేతురు గారు దీన్ని కలిగి ఉండలేకపోయాడు. తనకున్న వరాన్ని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఫిలిప్. వరాన్ని, కృపావరాన్ని వినియోగించుకోలేని పరిస్థితిలోంచి నువ్వు లేవాలి. యు హావ్ టు రైజ్ అప్
ఫ్రమ్ ద పొజిషన్ దట్ యూ కుడ్ నాట్ యూజ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. పరిశుద్ధాత్మ వరాన్ని వాడుకోలేని స్థితిలోంచి నువ్వు లేవాలి. పరిశుద్ధాత్ముడు అందుబాటులో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ఆంతర్యంలో నివసిస్తున్నాడు. హీఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ. నీలో ఆయన ముద్రించబడి ఉన్నాడు. కాబట్టి యూజ్ ద గిఫ్ట్, యూజ్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి పోల్చుకోవడం నుంచి లేవాలి. అతను లేవాలి పోల్చుకోవడం నుంచి, పశ్చాత్తాప పడకపోవడం నుంచి లేవాలి. మూడోది, వరమును వినియోగించుకొని స్థితిలోంచి లేవాలి. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 8వ అధ్యాయము 24వ వచనం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోనమని చెప్పాను. రే, నువ్వు ప్రార్థన చేయరా అంటే మీరే ప్రార్థన చేయండి అని అన్నావు. ప్రభువును వేడుకునేటువంటి ప్రార్థన లేమిలో నుంచి, ప్రార్థన రాహిత్యంలోంచి మనం లేదు. వీ హ్యావ్ టు రైజ్ అప్ ఫ్రమ్ ప్రేయర్లెస్నెస్. అరే, నేను చేయని పనిని వీళ్ళు చేశారు, పేతురు యోహానులు చేశారు. తలల మీద చేతులు ఉంచి ప్రార్థన చేశారు. నేను ఎప్పుడు దీనికోసం ప్రార్థన చేయలేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి నా విశ్వాసులు అని నేను ప్రార్థన చేయలేదు. అరే, ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయని భావించాల్సిన వాడు అలా భావించలేకపోయాడు. అరే, అయినా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మా గురువు గారు చెప్పాడు కదా, తను అడుగు వారికి నిశ్చయముగా ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తాను. అరే, నేను ఎందుకు అడగలేకపోయాను? వీళ్ళు సింపుల్ మెథడ్ చేశారు. వీళ్ళు టెక్నిక్ చేయలేదు, మ్యాజిక్ చేయలేదు, గారడీ చేయలేదు, ఇంద్రజాలం చేయలేదు, మాయాజాలం చేయలేదు. వాళ్ళు జస్ట్ తల మీద చేతులు ఉంచారు. స్తోత్రం. వాళ్ళ చేతుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని కాదు, వాళ్ళ జేబులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని కాదు. ప్రార్థించగలిగిన విధానం చూడండి. దేవుని స్తోత్రం. చేతులు ఉంచండి, ప్రార్థించండి. రోగుల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు స్వస్థ పొందుతారని దేవుని వాక్యం రాయబడింది. స్తోత్రం. 4వ విషయం, ప్రార్థనా రాహిత్యము నుంచి మనం లేవాలి. ఒకటి పోల్చుకోవడం నుంచి లేవాలి, పశ్చాత్తాప పడకపోవడం నుంచి లేవాలి, పరిశుద్ధాత్మ వరాన్ని వినియోగించుకోకపోవడం నుంచి లేవాలి, ప్రార్థనా రాహిత్యం నుంచి, ప్రార్థన లేమి నుంచి మనం లేవాలి. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ ఉండిపోయామో, ఎక్కడ లేవలేని స్థితిలో ఉన్నామో అక్కడ రైజ్ అప్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ ఫాలెన్. కాబట్టి లేపబడేటువంటి స్థితిలోకి, లేచేటువంటి అనుభవంలోకి వచ్చినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.